హాయ్ చిల్డ్రన్, ఈరోజు మనం 4వ తరగతి ఈవీఎస్ 5వ పాఠం మనం తినే ఆహారం గురించి తెలుసుకుందాం. పిల్లలు, ఈ చిత్రాన్ని బాగా గమనించండి. ఈ పిక్చర్లో వారంతా ఏం చేస్తున్నారు చెప్పండి. రైట్, అందరూ కలిసి భోంచేస్తున్నారు, అంతే కదా. మరి అయితే అందరూ కలిసి ఎప్పుడెప్పుడు భోజనం చేస్తారో చెప్తారా? ఓకే, పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు అంటే వేడుకలు, విహారయాత్రలు, గణేష్ పండగలప్పుడు, జాతరలప్పుడు అందరూ కలిసి ఒకే చోట కూర్చొని భోజనం చేస్తారు, అంతే కదా. మరి అందరూ ఒకే రకమైన ఆహారాన్ని తీసుకున్నారా? అందరి ఆహారపు అలవాట్లు ఒకటే విధంగా ఉంటాయా? లేదు కదా. కొందరు శాకాహారం తీసుకుంటారు, మరికొందరు మాంసాహారం తీసుకుంటారు. అయితే మనం స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడాన్ని బాగా ఇష్టపడతాం. వేడుకలు, విహారయాత్రల్లో కలిసి తింటాం. మనం ఆహారాన్ని ఎందుకు తీసుకోవాలి? ఎందుకంటే అది మనకు పని చేయడానికి శక్తినిస్తుంది. ఆహారం తీసుకోకపోతే మనం నీరసపడిపోతాం, జబ్బు పడతాం. కాబట్టి సరైన సమయానికి భోజనం తినడం అత్యవసరం. ఈ మధ్యనే మన పాఠశాల ప్రార్థనా సమయంలో రాజు కళ్ళు తిరిగి కింద పడిపోయాడు, గుర్తుందా? మరి అతను అలా పడిపోవడానికి కారణం ఏమై ఉంటుంది? ఊహించండి. అతను ఉదయం బడికి వచ్చేటప్పుడు టిఫిన్ తినలేదు. ఎందుకంటే చాలామంది పిల్లలకు ఇంటి వద్ద చేసినవి నచ్చవు. ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళు పనికి పోవడం వలన ఏమీ తినకుండా బడికి వస్తారు కొంతమంది. మనం ఏమీ తినకుండా బడికి వస్తే ఏమవుతుంది? కరెక్ట్, కళ్ళు తిరుగుతాయి, అంటే నీరసం వస్తుంది. ఆహారం తినని కారణంగా చదువుపై శ్రద్ధ చూపలేరు, తరగతి గదిలో ఉత్సాహంగా ఉండలేరు. కాబట్టి మనం సమయానికి ఆహారాన్ని తీసుకోవాలి. మరి ఎటువంటి ఆహారాన్ని మనం తీసుకోవాలి? మంచి పోషకాహారాన్ని మనం తీసుకోవాలి. అందుకోసమే ప్రభుత్వం వాళ్ళు ప్రతి పాఠశాలలో కూడా మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ మధ్యాహ్న భోజనంలో గుడ్డు, అన్నం, సాంబారు, చిక్కీ, వెజిటబుల్ రైస్, లెమన్ రైస్, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన ఆహారాన్ని వడ్డిస్తున్నారు. పిల్లలు అందరి మధ్య కలిసి తినడం వల్ల వారి మధ్య స్నేహం అభివృద్ధి చెందుతుంది. ఈ చిత్రాన్ని గమనించండి. అబ్బాయి ప్లేట్ చుట్టూ చూడండి, అలాగే అమ్మాయి ప్లేట్ చుట్టూ ఒకసారి గమనించండి. కొందరు పిల్లలు సాంబార్లోని కూరగాయ ముక్కలను, కరివేపాకును తినకుండా వదిలేస్తారు. ఇది సరైన పనేనా? కాదు కదా. కూరగాయలు మనకు మంచి పోషకాహారాలను అందిస్తాయి. కాబట్టి కూరగాయ ముక్కలను, ఆకుకూరలను మనం పడవేయకుండా ఖచ్చితంగా వాటిని తినాలి. కొందరు ప్లేట్లో వడ్డించుకున్న ఆహారాన్ని పూర్తిగా తినరు, ఆహారాన్ని వృధా చేస్తారు, బయట పడేస్తారు. ఇది మంచి అలవాటు కాదు. ఇంకా ఎక్కడెక్కడ ఆహారాన్ని వృధాగా పడవేస్తారో ఒకసారి మీరు ఆలోచించండి. మనం పెళ్లి వేడుకలలో, జాతరలలో ఇలా ఆహారాన్ని పూర్తిగా తినకుండా పడవేస్తూ ఉంటారు. ఒకసారి ఈ చిత్రం పరిశీలించండి. ఎంతోమంది ఒక్క పూట ఆహారం లేక ఖాళీ కడుపుతో ఉండేవారు మన దేశంలో ఉన్నారు. మరి వారందరికీ ఆహారం దొరకాలి అంటే మనం ఆహారాన్ని వృధా చేయకుండా ఉండాలి. వివాహ వేడుకల్లో, అలాగే ఫంక్షన్లలో ఎక్కువ ఆహారం మిగిలిపోతుంటుంది. మరి ఆ మిగిలిన ఆహారాన్ని మనం ఏం చేయాలి? మిగిలిన ఆహారాన్ని మనం 3 రకాలుగా ఉపయోగించవచ్చు. ఒకటి, ఇలా మిగిలిన ఆహారాన్ని పేదలకు, అనాథలకు
పంచాలి. రెండవది, పంచడానికి వీలు కాని పక్షంలో దానిని కంపోస్ట్ ఎరువుగా మార్చాలి. మూడవది, ఆహారాన్ని భద్రపరచాలి. ఇంత విలువైన ఆహారాన్ని మీరు విసిరే ముందు ఒక్కసారి ఆలోచించండి. మనం ఆహారాన్ని ఒక్క నిమిషంలో పారవేస్తాం, కానీ అది తయారు కావడానికి కొన్ని నెలలు పడుతుంది మరియు ఎంతోమంది కష్టపడితే కానీ అది మన ప్లేట్లోకి రాదు. కాబట్టి ఆహారం ఎంతో విలువైనది, దీనిని వేస్ట్ చేయకూడదు. ఇంకొక విషయం మీరు గమనించారా? వివాహ వేడుకల్లో మనం ఆహారాన్ని వడ్డించడానికి ఏ విధమైన పళ్ళాలను, గ్లాసులను ఉపయోగిస్తున్నారు? ప్లాస్టిక్తో తయారైన ప్లేట్లు, గ్లాసులు, కప్పులు, స్పూన్లు ఉపయోగిస్తున్నారు కదా. వీటిని వాడటం మంచిదేనా? మంచిది కాదు. ఎందుకంటే ప్లాస్టిక్ ప్లేట్లు, కవర్లలో ఆహారం నిల్వ చేస్తే ఆహార పదార్థాలలోనికి ప్లాస్టిక్ రేణువులు చేరి అవి ఆహారం ద్వారా మన శరీరంలోకి చేరతాయి. అవి మనకు క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధుల వంటి ప్రాణాంతకమైన రోగాలు రావడానికి కారణమవుతాయి. ఈ ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, కవర్లు మనం వాడిన తర్వాత పారేస్తాం. అవి నీటిని, గాలిని, మట్టిని కలుషితం చేస్తాయి. జంతువులు ఈ ప్లాస్టిక్ కవర్లలోని ఆహారాన్ని కవర్లతో పాటు తిని చనిపోతున్నాయి. ప్లాస్టిక్ను కాల్చడం వల్ల విషపూరితమైన వాయువులు వెలువడి అవి మన ఊపిరితిత్తులకు దెబ్బతీస్తాయి, రోగాలను తెచ్చిపెడతాయి. కాబట్టి మనం ప్లాస్టిక్ వద్దని చెప్దాం. సే నో టు ప్లాస్టిక్. ఈ పోస్టర్ చూడండి, పిల్లలు ఎంత చక్కగా ప్లాస్టిక్ వద్దని డ్రాయింగ్ వేశారో. మీరు కూడా ఇలాగే ఒక మంచి డ్రాయింగ్ వేసి తీసుకురండి. ప్లాస్టిక్ బదులుగా మనం ఏమి వాడచ్చు చూద్దాం. బాటిల్స్కి బదులుగా స్టీల్ గ్లాసులు, ప్లాస్టిక్ బిందెల బదులుగా కుండలు, ప్లాస్టిక్ ప్లేట్ల బదులుగా అరటి ఆకులు, బాదం ఆకులతో చేసిన విస్తర్లు ఉపయోగిస్తారు. ప్లాస్టిక్ కవర్ల బదులుగా గుడ్డ సంచులు, పేపర్ సంచులను వాడాలి. ఈ చిత్రాలను ఒకసారి గమనించండి. మనం వాడి పారేసిన ప్లాస్టిక్ వస్తువులతో వీళ్ళు ఎంత బాగా తిరిగి ఉపయోగిస్తున్నారో. మీరు కూడా ఇలాగే మీ సృజనాత్మకతను ఉపయోగించి రకరకాల వస్తువులను తయారు చేయండి.